పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టిందా? అయోధ్య రామాలయం ప్రారంభం తర్వాత ప్రధాని మోడీ తెలంగాణకు రాబోతున్నారా? ఎన్నికల నేపథ్యంలో పార్టీలో సంస్థాగత మార్పులు చేర్పులు ఉండబోతున్నాయా? ఎంపీ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ భారీ కసరత్తు చేస్తోందా? జీ తెలుగు న్యూస్ స్పెషల్ రిపోర్ట్. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్దమవుతోంది. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్ష నెరవేరడానికి మరెన్నో రోజులు లేవు. అయోధ్యలో రాముడి ప్రతిష్టాపన మహోత్సవంలో పాలుపంచుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అంతా ఎదురుచూస్తున్నారు. బీజేపీ మూల లక్ష్యాల్లో ఒకటైన అయోధ్య రాముడి ప్రతిష్టాపన తర్వాతే లోక్సభ ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని ప్రధాని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచి ఓటింగ్ షేర్ను మెరుగుపరుచుకున్న కమలం పార్టీ ఇదే ఊపుతో లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రధాని మోడీ తెలంగాణకు రానున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. 2 భారీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఇటీవల ఎన్నికల్లో బీజేపీ ఉత్తర తెలంగాణలో మంచి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక్కడ లోక్సభ ఎన్నికల్లోనూ పట్టు సాధించాలని కమలనాథులు భావిస్తున్నారు. దీంతో ఉత్తర తెలంగాణలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు బీజేపీ రంగం సిద్దం చేసింది. ఈ సభలో ప్రధాని పాల్గొంటారు. అటు దక్షిణ తెలంగాణలో ఏర్పాటు చేసే మరో బహిరంగ సభకు మోడీ హాజరవుతారు. పార్లమెంటు ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. 35% ఓట్ షేర్తో పాటు 10 పార్లమెంటు స్థానాలు గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతల మధ్య గ్యాప్పై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. సమన్వయం చేసే బాధ్యతను కిషన్ రెడ్డికి బీజేపీ అగ్రనేత అమిత్ షా అప్పగించినట్లు సమాచారం. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సంస్థాగత మార్పులను బీజేపీ అధిష్టానం చేపట్టబోతోంది. సంక్రాంతి తర్వాత కొన్ని జిల్లాల అధ్యక్షులను మార్చాలని కిషన్ రెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది. 15 మందికి పైగా జిల్లా అధ్యక్షులను మార్చే అవకాశం ఉందంటున్నారు. మొత్తం మీద లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.